ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్య భాగము. అంతట పరలోకమందును పరలోకము నుండి ఒక స్వరము వినిపిస్తూ ఉంది అని రాయబడి ఉంది. ఏమిటి ఆ స్వరము? చదువుదాం. పరలోకమందును పరలోకమందును భూలోకమందును భూలోకమందును జాగ్రత్తగా మీరు గ్రహించాలి. పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట నేను వింటిని. మీరు గ్రహించగలిగితే సృష్టి అంతా కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఆయన యొక్క నామాన్ని కీర్తించాలి. ఆయనకే ఘనత మహిమ ప్రభావాలు ఆయన కలిగే విధంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా ప్రభువుని ఘనపరచాలి అని పరలోకములో ఉన్న ఒక స్వరము ఈరోజు మనం వింటూ ఉన్నాం. ఈరోజు ప్రభు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు అసలు దేవునిని ఈరోజు స్తుతించలేని క్రైస్తవులుగానే మనం మిగిలిపోయాం. ప్రభువుని స్తుతిస్తే ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయో ఈ రోజుకి మనకు అర్థం కాలేదు. కానీ బైబిల్ చెప్తుంది, ఈ భూమి మీద భూమి క్రింద పరలోకమందు సముద్రములోను సమస్త ప్రదేశములో ఉన్న సమస్త సృష్టి కూడా ప్రభువుని ఘనపరిచి ప్రభువుని కీర్తించాలి. దేవుడు అంత గొప్పవాడు. ఆయన సింహాసనాసీనుడైన ప్రభు సర్వలోకాన్ని సృజించి సర్వలోకాన్ని ఏలుతున్నవాడు. ఆయనకి మన ద్వారా మహిమ ప్రభావాలు ఘనత మన ద్వారా ఆయనకు కలగాలి. మరి ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించేవారిగా ఉన్నామా? మన బైబిల్ గ్రంథాన్ని చూస్తే స్తుతించేవాడు ఏమి చేస్తున్నాడు అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే చూడండి. మీరు బైబిల్ గ్రంథం కీర్తన 50వ కీర్తనలో ఓ చక్కని మాట రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వాక్య భాగాన్ని చూస్తే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, అది నన్ను మహిమపరచుచున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. స్తుతియాగము చేయవాడు. ఈరోజు దేవునికి మహిమ, ప్రకటన గ్రంథంలో ఏం చదివాం? దేవునికి ఏమి రావాలి? మహిమ ఘనత ప్రభావము స్తోత్రము ఇవన్నీ దేవునికి కలగాలి. ఇది ఎవరి ద్వారా కలగాలంటున్నాడు? ఈ పరలోకం ఇవన్నీ అలా పక్కన పెడితే ముఖ్యంగా మన ద్వారా అవన్నీ కూడా దేవుడు పొందుకొనటానికి ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు. పరలోకంలో ఉన్న కోట్లాది దేవదూతలైనా, ఈ భూమండలం మీద ఉన్న మనుషుల జాతి అయినా, భూమి కింద సముద్రంలో ఉన్న జలశరాలైనా అన్నీ కూడా దేవుని మహిమపరిచే అంత పరిశుద్ధుడైన దేవుడు ఆయన. ఈరోజు మన అందరం కూడా స్తుతియాగము అర్పించువాడు అని రాయబడి ఉంది. ఏంటి స్తుతియాగము మనం చేస్తే ఏం జరుగుతుందంట? దేవునిని మహిమపరుస్తున్నాడు. దేవుడికి మహిమ అసలు ఎలా ప్రారంభమైంది అంటే, మనందరం కూడా దేవుడిని స్తుతించే పిల్లలుగా మనందరం కూడా ఈ భూమి మీద సిద్ధపడాలి. మనం దేవుని స్తుతిస్తూ ఉండగానే, దేవుని కొనియాడుతూ ఉండగానే దేవుని యొక్క మహిమ, ఆయన నామము
మహిమపరచబడుతుంది. అంటే మనం స్తుతిలో ఉన్న గొప్ప శక్తి ఏంటో ఈరోజు మనకు అర్థం కావాలి. మనం స్తుతించాలి అనుకుంటే పెదవులతో ప్రభువా నీకు వందనాలు అంటే కుదరదు. ఇది కాదు స్తుతి. స్తుతిలోని శక్తి అని ఆ మధ్య మనం అన్యులుగా ఉన్నప్పుడు రామకోటి రాసేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా కొన్ని బుక్స్ అమ్ముతున్నారు. బుక్స్లో కోటి సార్లు స్తుతి 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 అని రాసుకుంటూ వస్తున్నారు. అంటే ఆ స్తుతిలో ఉన్న శక్తి ఉంది అని తెలుసు. అది ఏ విధంగా స్తుతిస్తే ఆ శక్తి విడుదలవుతుందనేది మనిషికి అర్థం కాలేదు. స్తుతిలో శక్తి ఉంది. నువ్వు దేవుని స్తుతించటం వలన దేవుడి యొక్క నామం మహిమపరచబడుతుంది. ఎప్పుడైతే దేవుడి నామం మహిమపరచబడుతుందో అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. స్థితిలో శక్తి ఉంది, కానీ ఎలా స్తుతించాలి? నువ్వు రాంకోటి రాసిన విధంగా కోటి సార్లు స్తుతి స్తుతి అని పుస్తకం మీద రాస్తే సరిపోతుందా? కొన్ని డినామినేషన్లో కూడా స్తుతి స్తుతి అని దీని ఏదో అంటారు, నాకు పెద్ద పేరు తెలియదు. జపమాల పట్టుకొని స్తుతి 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 అని దాన్ని మూవ్ చేస్తూ ఉంటారు. ఈ స్థితిలో శక్తి రాదు ఎలా? అందుకే ప్రభు అంటాడు, మీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, నన్ను ఘనపరుస్తున్నారు, దేనికి పనికిరాదు. నీ హృదయాలు దూరంగా ఉన్నాయి. అసలు నేనేమై ఉన్నానని మీకు అర్థం కాని ఒక అజ్ఞానంలో ఉన్నారు. మీరు స్తుతించే ఈ స్తుతి దేనికి పనికిరాదని చెప్పాడు ప్రభు. అయితే ఇక్కడ చదివిన కీర్తన గ్రంథంలో ఆయన అంటాడు, స్తుతియాగము అర్పించువాడు. ఒకవేళ మనం స్తుతియాగము అర్పించేవారిగా ఉంటే ఏం జరుగుతుందో ఇద్దరు మనకు అర్థం కావాలి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అని చెప్తున్నాడు దేవుడు. వాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ఈ లోకంలో సృష్టిలో ఉన్న దేనిని మహిమపరచటం లేదు, దేన్ని గొప్ప చేయటం లేదు. ఆ స్తుతించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. నన్ను మహిమపరిస్తే ఏం జరిగిద్దో తెలుసా? ఆ స్తుతించేవాడు ఏం చేస్తున్నాడు అంటే తన మార్గాలన్నీ సరళం చేసుకుంటున్నాడంట. దేవుని స్తుతించేవాడు మార్గాలన్నీ సరళం చేసుకుంటున్నాడు. వారి జీవితంలో ఎక్కడైతే బంధింపబడ్డాడో, ఎక్కడైతే ఏది కొదువుగా ఉందో ఆ మార్గాలన్నీ సరళం అవ్వాలి అంటే నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభించాలి. అందుకు మీరు చదివితే ఆ భాగాన్ని కంటిన్యూ చేస్తే ఆ చక్కని మాట ఒకటి రాయబడి ఉంది. మరలా చదువుదాం. స్తుతియాగము అర్పించువాడు, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నన్ను మహిమపరుచుచున్నాడు. నేను నన్ను మహిమపరుస్తున్నాడు కదా దేవుడు అంటున్నాడు. నన్ను మహిమపరుస్తున్నాడు కదా స్తుతించేవాడు. నేను అతనికి, ఎవరికి? స్తుతియాగము చేసేవానికి. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు, అది నా రక్షణ కనపరిచే విధంగా, అంటే నా కార్యము ఆ జీవితంలో జరిగే విధంగా వాడు మార్గాలన్నీ సరళం చేసుకుంటున్నాడు. నేను ఒక పని చేయటానికి నా పని వారి జీవితంలో జరిగించే విధంగా ఈ స్తుతించేవాడు తన మార్గాలన్నీ సరళం చేసుకుంటున్నాడు. ప్రతి పరిస్థితిలో ఒక అద్భుతం జరుగుతుంది. ప్రతి మార్గంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఏ బంధకాలు ప్రభు ముందు నిలబడవు. దేవుణ్ణి కొనియాడే బిడ్డలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఆయన స్తుతిస్తూ ఉండగానే మార్గాలన్నీ ఓపెన్ అయిపోతాయంట. దేవుడు అంటున్నాడు తన రక్షణ కనపరుచున్నట్లు, అంటే దేవుడు తన కార్యాన్ని ప్రారంభించే విధంగా వాడు మార్గాలు సరళం చేసుకుంటున్నాడు. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఎక్కడ ఏది ఆపదు. ఈరోజు దీవెన ఆశీర్వాదం, బంధకాలు, భయాలు ఏవి మనలో నిలబడవు. అన్ని మార్గాలు సరళమైపోతాయి. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండగానే అన్ని మార్గాలు ఓపెన్ అయిపోతాయి. కానీ ఎలా మనం స్తుతిస్తున్నాం? అసలు మనం ఏ విధంగా మనం స్తుతిస్తున్నామో చెప్పండి. రాయబడి ఉన్న మాట బాగానే ఉంది. స్తుతి యాగము చేయువాడు అంటే, యాగము అంటే ఏంటి? ఇక్కడ ఈ స్తుతి కంటిన్యూగా మనం స్తుతించాలి. అంటే ప్రతి క్షణము కూడా ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి మనం ప్రభువుని ఘనపరిచే ఆ మంచి హృదయం మనం కలిగి ఉండాలి. ఏదో కూర్చొని ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు అని 10 నిమిషాలు, పావు గంట భజన చేసుకొని మనం విడిచి వెళ్ళిపోవటం కాదు. ఒక దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనం మనకి తెలిసినప్పుడు
మన మనసు కొనియాడకుండా ఉండలేదు. అది పనుకునే సమయమైనా ప్రయాణమైనా ఏ పని చేస్తున్నా కూడా మన ఇష్టమైన దాన్ని ఏ విధంగా తలంచుకుంటూ ఉంటామో ఆ దేవుని యొక్క శక్తిని వారు కొనియాడుతూనే ఉంటారు. ప్రభా, నీ ప్రేమ ఎంత గొప్పది నాయన, నువ్వు ఎంత శక్తిమంతుడు నాయన. ఒక ప్రదేశం చూసినప్పుడు ఈ గాలి, ఈ వాతావరణం, ఈ సృష్టి, ప్రభా నువ్వు ఎంత మంచి దేవుడు, నువ్వు ఎంత బలవంతుడు ప్రభా. అసలు ఏ విధంగా మన జీవనాన్ని కొనసాగిస్తున్నావు, ఏ విధంగా మనం బ్రతుకుతున్నావు, అసలు ఏంటి ఈ సృష్టి, ప్రతి జీవిని చూసినప్పుడు దానిలో ఉన్న గొప్పతనాన్ని చూసి దేవుని మహింపరచాలి. అసలు దేవుడు ఎలా కలుగజేశాడు, అసలు ఈ క్రమాన్ని ఎలా నడిపిస్తున్నాడు దేవుడు, అసలు తన సృష్టి, తన బలము, తన అధికారము, తన ఆధిపత్యము అసలు ఏమయ్యిందో మనం అది ఎరిగి నిత్యము ప్రభువుని ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో అంటున్నాడు దేవుడు, వాడు బలవంతుడిగా మార్చబడతాడు. వారి మార్గాలన్నీ సరళమైపోతాయి. ఫలానా విషయంలో నేనేం చేయలేకపోతున్నాను అని ఎక్కడైతే నువ్వు భయపడుతున్నావో ఆ మార్గాలను నువ్వు సరళం చేసుకున్నావు. ఎలా సరళం చేసుకున్నావు? దేవుడు వచ్చి నీ జీవితంలో అది ఒక అద్భుతం చేసే విధంగా నీ మార్గాలన్నీ నువ్వు సరళం చేసుకుంటున్నావు. దేవుడి కార్యం జరిగిద్ది. అందుకే దానియేలు విషయంలో కూడా దానియేలు దేవుని స్తుతించకుండా ఉండలేడంట, దేవుడికి ప్రార్థన చేయకుండా ఉండలేడంట, దేవుడితో గడపలేకుండా ఉండలేనని చెప్తున్నాడు. ఎన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉన్నా ఆయన అంటాడు, మరణమైనా నాకు ఆనందమే కానీ నేను దేవుని స్తుతించకుండా దేవుడితో గడపకుండా నేను ఉండలే. ఎప్పుడైతే ఆ విధంగా దేవుని స్తుతిస్తున్నాడో తన మార్గాలన్నీ సరళం చేసుకున్నాడు. దేవుడు దిగి వచ్చాడు సింహాల గృహలోకి. ఆయన స్తుతిస్తూ ఉండగానే మార్గాలు సరళమైపోయాయి, ఏది బంధించలేదు. దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన ఈ దానియేలు రాజులు సహితము, రాజు ఆజ్ఞ సహితము కూడా లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే ఇంతకన్నా నా దేవుడు బలవంతుడు అని ఎరిగాడు. ఈ రాజు కన్నా, ఈ సైన్యం కన్నా, ఈ మనుషుల కన్నా నా దేవుడు బలవంతుడు, వీళ్ళందరికన్నా నా దేవుడు పూజార్హుడు అని ఎరిగి దేవుణ్ణి మంచి మనసుతో స్తుతించాడు. ఈరోజు మనకి ఆ గొప్పతనం తెలియదు కదా. లోకంలో మనుషుల కన్నా దేవుడు ఎంత శ్రేష్ఠుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత బలవంతుడో ఈరోజు మనకు అర్థం కాలేదు. అందుకే దేవుడు మనం స్తుతించమని పదే పదే చెప్తే గాని మన నోట్లో నుంచి మాటలు రావు. ఇది కాదు కదా, అది ఎక్కడి నుంచి రావాలి? హృదయ అంతరంగంలో నుంచి రావాలి. ప్రభు యొక్క గొప్పతనం, ప్రేమను కొనియాడాలి. దానియేలు జీవితంలో ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవుడితో గడపడం ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవుడు లేకుండా నేను ఉండలేను అనే విధంగా దేవుని ఎంత దగ్గరగా ఎరిగాడో దానియేలు బలవంతుడైపోయాడు. ఏం బంధించేయండి? సింహాలు బోళ్ళు బంధించాయా? సింహాలు నోళ్ళు ఏమైనా చేయగలిగాయా? అన్నిటికీ మార్గాలను సరళం చేశాడు. దేవుడు వచ్చి తన కార్యాన్ని చేసి అన్ని నోర్లు మోయించి దానియేలుని విజయోత్సాహంతో బయటికి తీసుకుని వచ్చాడు. మన జీవితంలో కూడా అంతే. మరొక చక్కని మాటను మీకు తెలియజేస్తాను. లోకాసు వార్త 3వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. లోకాసు వార్త 3వ అధ్యాయము 6వ వాక్య భాగము. సిద్ధపరచుడి, ప్రభువు యొక్క మార్గమును సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయుడి, ఆయన త్రోవలు మీరు సరళం చేయండి, ప్రతి పల్లము పూడ్చబడును. అది ఏం చేయమంటున్నాడు ఇక్కడ? ప్రభు మార్గమును సిద్ధపరచుడి, అది మీరు సిద్ధపరచుకోండి. ఎలా సిద్ధపరచు? దేవుని మార్గం ఎలా సిద్ధపరచుకోవాలని చెప్పాను? స్తుతియాగము అర్పించు. ఆయన స్తుతియాగము చేయుట వలన అతడేం చేశాడు? తన యొక్క రక్షణ కనబరుచినట్లు మార్గాలన్నీ సిద్ధపరచుకున్నాడు. స్తుతియాగము ద్వారా ఏం జరుగుతుంది అంటే మార్గాలన్నీ కూడా సిద్ధపడతాయి దేవుడు తన పనిని జరిగించటానికి అని కీర్తన గ్రంథంలో చదివాం. ఇదే ఈ లోకాసు వార్తలో కూడా ఏమంటాడు అంటే, మళ్ళా చదవండి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, అది దేవుని మార్గాలు మీరు సిద్ధపరచుకోండి, ఆయన త్రోవలు సరళం చేయుడి, అది ఆయన వచ్చే విధంగా మీ త్రోవలన్నీ సరళం చేయండి. ఆయన వచ్చి పల్లాన్ని పూడ్చి మెట్టలని సదుని చేసి మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన సరి చేయాలి అంటే మీరేం చేయాలి? మీ మార్గాలన్నీ
సిద్ధపరచుకో. ఎలా మార్గాలు సిద్ధపరచుకుంటాం? దేవునికి స్తుతి యాగము చేయటం వలన మీ మార్గాలన్నీ కూడా సరళమవుతాయి. స్తుతి యాగము చేయటం వల్ల మార్గాలన్నీ సరళమవుతాయి. ఎప్పుడైతే మార్గాలు సరళమవుతాయో దేవుడు ఆ మార్గంలో వచ్చి ఏం చేస్తాడని రాయబడి ఉంది ఇక్కడ? రక్షణ చూపిస్తాడు. మెట్టలు ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడు. ప్రతి కొండ మెట్ట నీకు ఎదురైన పెద్ద ఎంత సమస్య అయినా అది సదుని భూమిగా చేయబడతాయి. సమస్య ఎంత ఏదైనా సరే వంకర మార్గములు తిన్నని మార్గాలుగా చేస్తాడు ఆయన. కరుకు మార్గములు నునుపుగా చేస్తాడు. సకల శరీరులు దేవుని రక్షణ చూస్తారు. అది అందరూ దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని చూసే విధంగా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నీ మార్గాలు సరళం చేసుకో. ఆయన నడిచి ఆయన వచ్చే విధంగా నువ్వు మార్గాలు సరళం చేయి. ఆయన నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి వస్తాడు. ఆయన ప్రతి పల్లము పోర్చబడుతుంది, ప్రతి మెట్ట ప్రతి కొండ సదును చేయబడుతుంది, కరుకైనవి నునుపుగా మార్చబడతాయి. మన జీవితంలో ఎలాంటివి ఉన్నా ఒక అద్భుతం జరగాలి అంటే మార్గాలు సరళం అవ్వాలి. ఎలా మార్గాలు సరళం అవుతాయి? నువ్వు దేవునికి స్తుతియాగం చేయాలి. దేవునికి స్తుతియాగం చేయాలి అంటే అసలు దేవుని గురించి నీకు తెలియాలి కదా. ఎలా దేవుని నువ్వు స్తుతిస్తావు? దేవుని అసలు మనం ఎలా స్తుతించగలం? రాత్రి ఉపవాస దినంలో ఒక మాట చెప్పాను మీకు. ఒక పాపి పరలోక రాజ్యాన్ని ఇష్టపడతాడు. ఒక పాపి అద్భుత కార్యాలను ఇష్టపడతాడు. ఒక పాపి స్వస్థత కార్యాలను ఇష్టపడతాడు. కానీ పాపి ఇష్టపడనిది ఏమిటి అంటే పరిశుద్ధుడైన దేవుడిని ఆయన అనుసరించటానికి ఇష్టపడడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు క్రైస్తవులుగా మనందరికీ ఇది తెలుసు. ఒక పాపి అయిన ఒక మనిషి పరలోక రాజ్యం అంటే ఇష్టమే. ఆకలి దప్పులు లేని రాజ్యము దేవుడు ఇస్తాను అంటున్నాడు అంటే అది నాకు కావాలి, అది ఇష్టమే. అద్భుతాలు జరుగుతాయి అంటే నాకు ఇష్టమే. స్వస్థత కార్యాలు జరుగుతాయి అంటే నాకు ఇష్టమే. కానీ ఏది ఇష్టం లేదు? దేవుని అనుసరించడం అనేది ఇష్టం లేదు. ఆ పరిశుద్ధుడైన ఆ దేవుణ్ణి, ఆ జీవము కలిగిన దేవుణ్ణి వెంబడించడం అనేది ఇష్టం లేదు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన మనం కూడా మనకి ఏది ఇష్టం? అద్భుతాలు ఇష్టం. ఏది ఇష్టం? స్వస్థత కార్యాలు ఇష్టం. ఏది ఇష్టం? పరలోక రాజ్యం ఇష్టం. ఏది ఇష్టం లేదు? మన జీవితకాలం ప్రభువుని సేవించి ప్రభువుని అనుసరించడం ఇష్టం లేదు. ఇప్పటికి ఇన్ని దినాలు ప్రభు గురించి ఎరిగిన మన జీవితం ఏ విధంగా ఉంది అంటే ప్రభువుని అనుసరించలేని, ఇష్టంగా ప్రభువుని సేవించలేని వారిగానే మనం ఉండిపోయాం. ఎలా స్తుతియాగం చేయగలం మనం? అందుకే మనం స్తుతియాగం చేయలేం. భక్తులు స్తుతియాగము చేసి దేవుని యొక్క బలాన్ని ఎలా పొందుకున్నారో దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనాలు నువ్వు ధ్యానిస్తూ ఉండగానే దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏమిటో, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో నీకు అర్థం కావాలి అంటే పరిశుద్ధ లేఖనాలు నిత్యం నువ్వు ధ్యానిస్తూ ఉండగానే అద్భుతాలు నువ్వు చూస్తావు. అందుకే కీర్తన పాడాం కదా, అనుక్షణం అంటే ఏం చేస్తాము? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము ప్రభు అని మనందరూ కీర్తన పాడాం. ధ్యానిస్తున్నామా? ధ్యానిస్తే ఈరోజు దేవుని శక్తి ఏంటో నీకు అర్థమైపోతుంది. దేవుని ప్రేమ ఏమిటో నీకు అర్థమైపోతుంది. అసలు దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థమయ్యేది ఇప్పటికి. అలా అర్థమైన వ్యక్తే దేవునికి స్తుతియాగము చేస్తాడు. స్తుతియాగము చేసే వ్యక్తి తన మార్గాలన్నీ సరళం చేస్తాడు, దేవుడు వచ్చి అద్భుతం చేసే విధంగా. ఎప్పుడైతే దేవుడు వస్తాడో నీ మార్గాలు సరళం చేస్తూ ఉండగానే దేవుడు ఎప్పుడైతే ఎంటర్ అయిపోతాడో ప్రతి మెట్ట ప్రతి కొండ సదురు చేయబడుతుంది. నీ ముందు ఏది కొండలుగా భయాన్ని కలిగిస్తూ, భీతిని కలిగిస్తూ, అన్ని విషయాలు మనకు అడ్డుగా నిలబడ్డాయో అది సదును భూమిగా చేయగలిగే శక్తిమంతుడికి నువ్వు మార్గాలు సరళం చేయాలి అంటే స్తుతియాగం నువ్వు చేయాలి. స్తుతియాగము చేయాలి అంటే అసలు దేవుడు ఎవరో నీకు అర్థం కావాలి. ఇప్పటికీ క్రైస్తవుడి ఇష్టపడేవి ఉన్నాయి. ఇష్టపడనిది ఏమిటి అంటే ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి అనుసరించడం అనేది మనకి ఇష్టం లేదు. ఇష్టం లేదు మనకి. ఇవన్నీ కావాలి. ఆ కార్యం జరిగితే, ఆ కార్యాన్ని కానీ మన జీవితంలో ప్రభు ఎవరో గుర్తించగలిగితే అప్పుడు చేస్తాం స్తుతియాగం. ఒక వ్యక్తి గురించి
ఒక మంచి వ్యక్తి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆ మంచి వ్యక్తితో ఉండాలి అని, ఆ మంచి వ్యక్తితో సహవాసం చేయాలి అని, ఆ మంచి వ్యక్తి గురించి ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాం. ఒక ఇష్టమైన వ్యక్తిని ఎన్నోసార్లు మన మనసులో తలుచుకుంటూ ఉంటాం. దేవుని శక్తి మనకు అర్థం కాలేదు కనుక దేవుని మనం జ్ఞాపకం చేసుకోం. ఎప్పుడో రోజుకొకసారి గుర్తొస్తారు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, అంతే. ప్రతి క్షణము ప్రభు నీకు జ్ఞాపకము రాకపోవటానికి కారణం ఏమిటి అంటే, నువ్వు ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఫలం ఏంటో, ఆయన అధికారం ఏంటో, ఆధిపత్యం ఏంటో మనకు అర్థం కాలేదు. ప్రకటన గ్రంథం చెప్తుంది, ఇదిగో ఏం చదివాం ప్రకటన గ్రంథంలో? పరలోకమందును, అది పరలోకములో కోట్లాది దేవదూతలైన, ఈ భూమి మీద ఉన్న కోట్లాది జనాంగమైన, భూమి కింద గాని సముద్రంలో ఉన్న జలసరాలు ఏవైనా సరే, ఆ సింహాసనాసీనుడైన ఆ ప్రభుకి ఏం చేయాలంట? స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు కలుగును. ఎన్ని దినాలు? యుగ యుగాలు. యుగ యుగాలు. ఈ యుగమే కాదు, యుగ యుగాలు మనం ఉండేవారం. ఈ 40 సంవత్సరాలతో మన జీవితాన్ని ముగించేవారం కాదు. మరణం లేదు, క్రైస్తవుడికి మరణం లేదు. యుగ యుగాలు మనం జీవించేవారి కనుక ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఆ దేవునికి, సింహాసనాసీనుడైన సృష్టికర్త అయిన దేవునికి యుగ యుగములు మహిమ, ఘనత, ప్రభావాలు ఆయన కలగాలి. యుగ యుగాలు అంటే మనం ఎప్పుడు నిరంతరము ఉండేవారం. మనం 70 సంవత్సరాల వాళ్ళం కాదు, మనం 100 సంవత్సరాల వాళ్ళం కాదు, మనం యుగ యుగాలు ఉండేవారం. అందుకే నీ రక్షణని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. భయముతోను వణుకుతోను నీ సొంత రక్షణని నువ్వు కాపాడుకో. ఈరోజు పెదాలతో మనం స్తుతిస్తున్నామంట, దేవుడు దాన్ని అంగీకరించాడు. పెదవులతో వీరు నా దగ్గరికి వస్తున్నారు. ఏమి స్తుతి యాగమండి ఇది? స్తుతిలో ఉన్న బలము చూడండి. ఎరుకో కోట చుట్టూ కూడా వారి యాజకులు బోర్లు ఊడుతూ దేవుణ్ణి ఘనపరుస్తూ స్తుతిస్తూ తిరుగుతూ ఉండగానే మార్గాలు సరళమైపోయాయి, గోడలు కోల్చబడ్డాయి. స్తుతిస్తూ ఉండగానే మార్గాలన్నీ సరళమైపోయాయి. అందుకే ఎన్ని దినాలు స్తుతించమని చెప్పాడు? 6 రోజులు, రోజుకి ఒక్కసారి. 7వ రోజు 7 సార్లు. ఆ సంపూర్ణతలోనికి నీవు దేవుని స్తుతిస్తూ ఉండగానే మార్గాలు అప్పటికి ఓపెన్ అయిపోయాయి. స్తుతిస్తూ ఉండగానే మార్గాలు ఓపెన్ అయిపోయాయి. మార్గాలన్నీ ఎప్పుడు ఓపెన్ అయిపోయాయో గోడలు కోల్చబడ్డాయి. అదే చెప్తారు, కొండలు మెట్టలు ఏదున్నా సరే అది సదును భూమిగా చేయబడుతుంది నువ్వు దేవునికి స్తుతి యాగం చేయి. నిత్యము ఏదో ఇవ్వలేదని మరి ఏం చేస్తున్నావు? స్తుతి యాగం. అందుకు మనం చదివిన భాగములో స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. మహిమ, కీర్తి అంతా ఆయనకే. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వాక్య భాగము. జాగ్రత్త, ప్రతి మాట మీ హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వాక్య భాగము. నా మహిమ నిమిత్తము, అమ్మా జాగ్రత్త, నా వైపు చూడండి. తర్వాత మీరు వాక్యాన్ని అది ధ్యానించండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నా మహిమ నిమిత్తము. ఎలా మహిమ వచ్చిందని చెప్పాం? స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని చెప్పాం కదా. ఈ యెషయా గ్రంథములో ఏమంటాడు? నా మహిమ నిమిత్తము, అది నన్ను మహిమపరచటానికి, నాకు మహిమ రావటానికి నేను సృజించిన వారిని. మనందరిని దేనికి సృజించాడంట? ఆయనకి మహిమ తీసుకురావాలి. నువ్వు ఏదో వచ్చి ఏదో ఆయన దగ్గర తీసుకొని వెళ్ళిపోవటానికి కాదు. నువ్వు రక్షణ పొందుకున్నది ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా శరీర సంబంధం గురించి 24 గంటల ప్రార్థన చేసి కన్నీరు కార్చడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. దేవుడు విమోచించింది అందుకు కాదు, దేవుడు రక్షించింది అందుకు కాదు మనల్ని. చాలా ఖచ్చితంగా యెషయా గ్రంథంలో ఆ విషయాన్ని తెలియచేస్తూ ఏమన్నాడు? మళ్ళా చదవండి.
నా మహిమ నిమిత్తము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారినందరినీ నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము నేనే వారిని కలుగజేస్తిని నేను వారిని కలుగజేశాను వారిని పుట్టించిన వాడిని నేను ఎందుకు పుట్టించాను ఎందుకు కలుగజేశాను నా మహిమ నిమిత్తము ఎవరయ్యా మీరందరూ దేనికి నా మహిమ నిమిత్తము నేను సృజించుకున్నాను అందుకే లేఖనం నీకు అర్థం కావాలి దేవునికి ఉద్దేశం నీకు అర్థం కావాలి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థం కావాలి మనం ఏదో ఒక ట్రాన్స్లో ఉండి ఏదేదో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం అర్థం లేని ప్రార్థన చేస్తాం సంయోచితమైన ప్రార్థన మనం చెయ్యం మన ఆలోచన విధానమే తప్పు నువ్వు లేఖనం అర్థమైతే దేవునికి మనసు ఏంటో అర్థమైతే మనం ఎలా ప్రార్థన చేయాలో అర్థమవుతుంది నీకు ఏమీ అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాం ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు నా మహిమ నిమిత్తం నేను సృష్టించిన ఇదిగో నా పిల్లలు నా మహిమ నిమిత్తం సృజించాను ఏమన్నాడు అందరినీ తెప్పించుము నేనే వారిని కలుగజేసి నేను వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడిని నేనే కన్నులుండి అంధులైన వారిని చూడండి కన్నులుండి అంధులైన వారిని చెవులుండి బదిరులైన వారిని చెవులుండి వినలేని చెవిటి వారిని తీసుకుని రండి చూడండి సంగమా దేవుడు మనందరినీ ఆయన మహిమ నిమిత్తము సృజించి ఆయన కార్యాలన్నీ మన ముందు కనపరుస్తూ ఆయన రాబో సంగతులు చెప్తుంటేనంట ఆయన అంటున్నాడు ఇదిగో గుడ్డి వారిగా ఉన్నారు కొంతమంది చెవిటి వారిగా ఉన్నారు వారందరూ తీసుకురండి స్తుతియాగము చెయ్యలేని లోక సంబంధమైన శరీర సంబంధమైన అదే ఆలోచనలతో ఉండిపోయిన వారిని నా యొద్దకు తీసుకురండి వారు గుడ్డివారు వారు చెవిటివారు అని చెప్తున్నాడు నా కార్యాలు ఇన్ని చేస్తున్నా కూడా నా బలం ఏంటో నా శక్తి ఏంటో ఈ సృష్టి నిర్మాణాన్ని చూస్తున్నప్పుడు అసలు నేనేమయ్యారో అర్థం కావట్లేదు వీళ్ళకి నేను సృజించాను వీరిని నేను నిర్మాణం చేశాను వీరిని నా చేతులు వీరిని రూపించాయని బైబిల్ చెప్తోంది ఎందుకు రూపించాను నా మహిమ నిమిత్తము ఆయన మహిమ నిమిత్తం మనందరిని సృజించాడంట ఆయన అంటున్నాడు అందరిని పిలవండి కానీ అందరిని సృష్టించింది నేనే వీరిలో ఎవరిని పిలవాలి ఇప్పుడు మళ్ళా చెప్పండి కన్నులుండి చూడలేని గుడ్డివారు కన్నులున్నాయి అన్ని చూస్తున్నాం అసలు దేవుని మహింపరచడానికి వీడికి ఏం కనిపించటంలా అసలు ఇంత సృష్టి చూస్తున్నామే ఆకాశాన్ని చూస్తున్నామే సూర్యచంద్ర నక్షత్రాలు చూస్తున్నామే పాల పొంతని ఈ నక్షత్ర కూటమి చూసినప్పుడు మనం చూస్తున్న ఈ భూగోళానికి మించిన చాలా పెద్దవి ఉన్నాయి విశ్వంలో అసలు నీ కంటితో కనిపిస్తున్నాయే శాస్త్రజ్ఞులు చెప్తున్న కొన్ని ఆలోచనలు బైబిల్ చెప్తున్న కొన్ని ఆలోచన చెవిలో పడుతున్నా చెవిటివాడిగానే గుడ్డివాడిగానే ఉండిపోయి దేవుని స్తుతి యాగమ చేయలేని వారిగా మిగిలిపోయిన వారందరినీ పిలవండి ఎక్కడికి సంగమా దేవుని యొక్క ప్రేమ ఏంటో మీరు గుర్తుపట్టాలి దేవుడు ఏంటో ఆశ ఏంటో మీకు అర్థం కావాలి అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థం కావాలి అంతా చూస్తున్నాడు మనిషి కానీ మనిషి ఆరాటం అంతా కూడా ఈ భూ సంబంధమైనవే మన మనసు అంతా ఈ భూ సంబంధం మీద ప్రయాణం చేస్తుంది మన మనసులో నీ శరీర సంబంధం మీద ప్రయాణం చేస్తున్నాయి కొద్ది కాలం ఉండి కొద్ది కాలం విడిచిపెట్టే దీని కొరకే యుగ యుగాలు ఉండే ఆ ఉన్నతమైన రాజ్యం కొరకని ఆలోచన లేని వ్యక్తులుగానే మిగిలిపోయా అదే గుడ్డితనము అదే చెవిటితనము ఏం కనిపించలేదు మనకి అందుకే స్తుతియాగం ఎక్కడ చేస్తామండి మనం ఎక్కడి నుంచి గాలి వస్తుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు గాలి అసలు ఎవరు తీసుకొని వస్తున్నారు అసలు ఎలా మనం బ్రతుకుతున్నాం అసలు ఏంటి నిర్మాణం ఈ నీరేంటి గాలి ఏంటి ఈ సూర్యుడి వల్ల ఈ భూమి మీద ఏం జరుగుతుంది చంద్రుడి వల్ల ఈ భూమి మీద ఏం జరుగుతుంది ఎందుకు ఈ క్రమాన్ని దేవుడు ఇలా నిర్మాణం చేశాడు రాత్రిని ఎందుకు పెట్టాడు పగలను ఎందుకు పెట్టాడు అసలు ఇదంతా కూడా దేవుని యొక్క సృష్టి యొక్క రహస్యం ఏంటి ఏ రోజైనా ఆలోచించాము ఏదో తింటున్నాము పనుకుంటున్నాము లెగుస్తున్నాము మరలా ఇదే క్రమం
ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు జీవిస్తున్నామో, మన గమ్యం ఏంటో, మనం ఎక్కడికి చేరాలనుకుంటున్నామో ఒక నిరీక్షణ లేని వారిగానే మిగిలిపోయాం. ఈ 70, 80, 90, 100 సంవత్సరాలు భూమి మీదే మనం జీవిస్తామే. తర్వాత ఏంటి మన కాలం? ఏ నిరీక్షణతో నువ్వు భక్తి చేస్తున్నావు? నిరీక్షణ లేని భక్తి. దేనికని భక్తి యొక్క గమ్యం ఏంటి? ఈ 80, 90 సంవత్సరాలకైనా మన ప్లాను, మన పిల్లలకి ఫ్యూచర్ ప్లాన్ అంటాం. ఏంటి ఫ్యూచర్ ప్లాను? ఈ 100 సంవత్సరాల ప్లాన్ మన దగ్గర ఉంది, దాని తర్వాత ప్లాన్ మన దగ్గర లేదు. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇక్కడి వరకే నీ ప్లాను. కానీ దేవుని యొక్క వాక్యంలోకి వెళితే నీ ప్లాను, నీ ఆలోచనలు ఇంకా ఎక్కువగా ముందుకు కొనసాగుతాయి. యుగ యుగాలు ఆ మాటలు నీకు వస్తున్నప్పుడు ఏమిటి అనే ఒక ఆలోచన నీలోకి రావాలి. అప్పుడు నీకు అనిపిస్తాయి, బయటికి వెళితే ప్రతి క్షణం కూడా ప్రభువా నీకు వందనాలు, చక్కటి ఆహారం మన చేతిలో తీసుకొచ్చి పెడుతున్నాడే. అసలు భూమి ఎలా, మట్టి ఏ విధంగా మధురమైన ఆహార పదార్థాన్ని ఈ భూమిలో నుంచి బయటకు వస్తుందే, దేవుడు ఎలా దీన్ని నిర్మాణం చేశాడు, అసలు ఈ క్రమం ఏంటి, దేనిలో నుంచి మధురమైనది ఎలా వస్తుంది, దీని వెనక ఉన్న దేవుని యొక్క హస్తం యొక్క బలమేంటో ఎవరికి అర్థం కాలేదు. అందుకు దేవుడు అంటాడు యెషయా గ్రంథములో, కన్నులు, ఒక్కసారి చదువుదాం, కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని, అది చెవులుండి వినలేని చెవిటి వారిని తీసుకుని రండి. వీరు వాక్య సత్యాన్ని తెలుసుకోవాలి. వీరు వాక్య సత్యాన్ని తెలుసుకొని స్తుతి యాగము చేయాలి నా పిల్లలు. అందుకు నేను నిన్ను సృజించాను. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, సృజించబడిన వారు అందరితో చెప్తున్నాడు, ఒక్కవేళ ఎవరైతే అర్థం కాకుండా ఆ విధంగా ఉన్నారో వారందరూ తీసుకురండి. వారు స్తుతి యాగము చేయాలి అంటే దేవుడిని యొక్క శక్తిని, ఆ గొప్పతనాన్ని ఆ వ్యక్తి తెలుసుకోవాలి. ఈరోజు మనం కూడా ప్రభువును అనుసరించడానికి చాలా బాధ మనకి కాదా? మీరు చెప్పండి. ప్రభువును అనుసరించడానికి, ప్రభువుని మాట వినటానికి, ప్రభు చెప్పిన విధంగా అడుగు జాడలలో మనం అడుగు వేయాలి అంటే చాలా నొప్పి. ప్రతి క్షణం ఎంతో పెయిన్తో ఉంది. ప్రతి అడుగు వేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అన్నీ ఇష్టమే, పరలోకం ఉంది. ఎంత ఆశో! ఎలా దొరికిందని పరలోకం ఎలా దొరుకుతుంది అనుకున్నావు? ఆ యుగాలు ఉండే మార్గం ఎలా దొరుకుతుంది? వాక్యం చెప్తుంది, స్తుతి యాగము చేయువాడు తన మార్గాలని సరళం చేసుకుంటున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు కనుక తన మార్గాలు సరళమవుతున్నాయి. దేవుడు వచ్చి తన యొక్క లోతులని పూడుస్తాడు, మెట్టలని సదును చేస్తాడు, కరుకు దాన్ని నునుపుగా చేసి నీ జీవితాలు సుఖంగా, సౌఖ్యంగా, ఇక్కడున్న 100 సంవత్సరాల జీవితమైన హాయిగా, సమాధానంగా నీవు నీ పిల్లలతో కలిసి విశ్రాంతిగా ముందుకు కొనసాగాలి అంటే నీవు స్తుతి యాగం చేయాలి. ఎప్పుడు చేయాలి? మనం ఇందాక ప్రభు మనం ఆరాధించాం కదా, ఏమని ఆరాధించాం? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించకుండా. ఏంటి? మేలు చేస్తేనే స్తుతిస్తావా? అంటే మేలు చేస్తే నేను నిన్ను స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. మేలు చెయ్యడు, ఆయన అలా చేతులు కట్టుకొని చూస్తాడు, దూషిస్తామా? ఇప్పటి వరకు వాడిన ఈ నోటితో, ఈ పెదాలతో ప్రభువా నీకు వందనాలు అన్నావే, ప్రభా నువ్వు గొప్పవాడివి అన్నావే, ఇదే నోటితో ఏం మాట్లాడతావు అప్పుడు? ఈ భూ సంబంధమైన వాటి గురించి చేసే ఈ స్తుతి యాగం గురించి ప్రభువు మాట్లాడట్లేదు. ఇది అక్కర్లేదు ఆయనకే. నువ్వు స్తుతి యాగం ఏమి, దేవుడిగా నువ్వు గుర్తుపట్టి, దేవుని బలము, దేవుడి ప్రేమ, దేవుడి అధికారము, దేవుని యొక్క మహత్యాన్ని అంతటా ఎరిగి దేవుడిగా నువ్వు మహిమపరిచే ఆ స్తుతి యాగం కావాలి. నువ్వు మేలు చేస్తే నేను స్తుతిస్తాను ప్రభువా, నువ్వు మేలు చేయటం ఆగటం లేదు, నేను స్తుతించకుండా ఆగలేను, నువ్వు ఆపితే ఆగిపోతాను. ఎప్పుడు ఒకసారి చూడండి బైబిల్ వాక్యాన్ని, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్య భాగము. ఏది దేవుని చిత్తమో, ఎలా స్తుతించడం దేవుని చిత్తమో
ఒకసారి ఆలోచన. దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్య భాగము. ప్రతి విషయం నందును, చూడండి అమ్మా, నా వైపు చూడాలి. ప్రతి విషయమందు, ఇంకా కిందే చూస్తున్నాను, నేను రెఫరెన్స్లు చెప్పను, మీరు తర్వాత రాసుకున్నారు కదా, మీరు తర్వాత ధ్యానించండి. ఇప్పుడు హడావుడిగా చూస్తే పెద్ద తెలియదు, ఆల్రెడీ చూశాను కదా అని ఇంటికి వెళ్ళి చూడవు. ఇప్పుడు చూడకు, అప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా వాక్యాన్ని ధ్యానిస్తే నాకు దేవుడు బయలుపరిచిన దానికన్నా అత్యధికమైన కొత్త లోతైన సత్యాలని మీకు దేవుడు బయలుపరుస్తాడు. అది ఎవరి సొత్తు కాదు. దేవుని చిత్తం ఏంటో ఒకసారి ఇక్కడ ఆలోచిద్దాం. చదువుదాం. ప్రతి విషయం నందును, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట, ఎలాగు చేయుట? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మనందరము కూడా ఎప్పుడు ఎలాంటి సమయంలో స్తుతించాలంట? ప్రతి విషయములో. అంటే రోగం వస్తే, ఈరోజు ఆర్థిక ఇబ్బందులు వస్తే చెప్పండి, ప్రతి విషయములో. ఈరోజు ఏదో యాక్సిడెంట్ అయింది, చెయ్యో కాలో ఫ్రాక్చర్ అయింది, అప్పుడు కూడా స్తుతించాలా? ఏమో అప్పుడు స్తుతించాలా? మన పిల్లలకు మార్కులు తక్కువ వచ్చాయి, అప్పుడు ఉద్యోగం సమయానికి రాలేదు, వివాహాలు చాలా ఆలస్యం అయిపోతున్నాయి, అప్పటికి ప్రభువా నువ్వు గొప్పవాడివి అని స్తుతించాలా? అన్ని సమయాలలో కూడా ఆయన్ని స్తుతించడానికి ఆయన అర్హుడు. అందుకే చాలా క్లియర్గా మీ యందు అక్కడేం రాశాడు? మీ విషయములో దేవుని చిత్తం ఇది. మీ విషయం అంటే ఎవరు? మీరు, నేను సృజించుకున్న నా పిల్లలు, నా మహిమ నిమిత్తము సృజించుకున్న నా పిల్లలు. మీరు నా పిల్లలు అని చెప్తున్న దేవుడు, మీరు స్తుతియాగము ఎప్పుడు చేయాలి? మేలు చేసినప్పుడా? అందుకే యోబు అంటాడు, మనము మేలు అనుభవించినప్పుడు బాగానే అనుభవించావు, ఈరోజు బాధ వస్తే నువ్వు సనుగుతున్నావు. మనం దేవుని వలన అది మేలు అనుభవించుదమా? కీడు అనుభవించడం తగదా? కీడు వస్తే స్తుతించమా? అంటే మేలు వస్తేనే దేవుని స్తుతిస్తావా? అందుకే ప్రతి పరిస్థితుల్లో కూడా పిల్లలు చచ్చిపోయారా అంటే యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొనెను, ఆయన నామానికి స్తోత్రము కలుగునుగాక. ఏ పరిస్థితిలో కూడా దేవుని స్తుతించడానికి సిద్ధపడ్డాడు. పిల్లలు చచ్చిపోయినా, ఆస్తులు పోయినా, శరీరం బలహీనమైపోయినా కూడా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు గనుక తన మార్గాలు తను సరళం చేసుకున్నాడు. దేవుడి నామం మహింపరచబడుతుంది. దేవుడి కార్యం దిగింది. పోగొట్టుకున్న దానికి రెండంతలుగా తిరిగి సంపాదించుకున్నాడు. ఏం చేశాడు? స్తుతియాగము చేశాడు. ఎప్పుడు? ప్రతి విషయములో. మరణం విషయంలో, కుటుంబంలో ఒక వ్యక్తి మరణించవచ్చు, కుటుంబంలో ఒక ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, శారీరకమైన రోగాలు రావచ్చు, కుదరని రోగం నీ దేహాన్ని పీడించవచ్చు. అయినా దేవుడు దేవుడే. నీ జీవితంలో అనారోగ్యం వచ్చినంత మాత్రాన దేవుడు ఆ శక్తిహీనుడైపోయాడా? దేవుడు కాకుండా పోయాడా? ఒకవేళ ఈ విధంగా ఎవరైతే ఒకప్పుడు మేలు పొందినప్పుడు దేవుని స్తుతిస్తూ పరిస్థితులు మారినప్పుడు ఒకవేళ దేవుని స్తుతించలేని వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి దేవుడిని గుర్తుపట్టలేని వ్యక్తి. మార్పు లేని దేవుడు ఆయన. అద్భుతాన్ని చేసే దేవుడు ఆయన. ఆయన నామం ఎప్పుడు ప్రచురించబడాలి, ఎప్పుడు కూడా స్తుతించబడాలి. సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి నుండి ఎప్పుడు?
నీవు మెలకువతో ఉన్నంత సమయము ఆయన నామాన్ని స్తుతించదగినదే. ఏం స్తుతించాం మనం? మేలు చేస్తే స్తుతిస్తావా? ఉద్యోగం వస్తే స్తుతిస్తావా? కొత్త ఇల్లు స్తుతిస్తావా? అంటే ఆయనగా నువ్వు స్తుతించవా? దూతలు, దేవదూతలు, కోట్లాది దేవదూతలు 12 పెద్దలు దేవుడి ముందు సాష్టాంగపడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తన 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో వారు ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం మేలిస్తారని? నీవు మేలిస్తేనే అంటున్నావు. నీవు నిన్ను సృజించుకున్నాను అంటున్నాడు ఆయన. నా పిల్లలు అంటున్నాడు, నా మహిమ తెచ్చే పిల్లలు అంటున్నాడు. వారు స్తుతియాగము చేస్తూ ఉండగానే నాకు మహిమ వస్తుంది, వారి మార్గాలన్నీ సరళమైపోతాయి. నేను వారి జీవితంలోకి వచ్చి ఏది అడ్డులుగా ఉన్నాయో, మెట్టలుగా ఉన్నాయో సదురు భూమిగా చేస్తాను. అందుకే సూర్యోదయము నుండి సూర్యాస్తమయమయ్యే వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. అంత పరిశుద్ధమైనదండి, అంత పరిశుద్ధమైనది, అంత సంపూర్ణమైనది. అందుకే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, ఎప్పుడయ్యా నువ్వు స్తుతించాలి అంటే ఆయన ప్రభు చెప్తున్నాడు, ప్రతి విషయమునందు. ఇవ్వండి, మీరు గమనించండి. మరి బాధ వచ్చింది కదా, సమయం అయిపోయింది. అనారోగ్యం వచ్చింది కదా, మరి ఎలా స్తుతించాలి? మరి ఆయన బాధ పెట్టాడు, ఆయన రోగం తగ్గించటం లేదు. సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఏది రోగం తగ్గిందా? సంవత్సరం నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఉద్యోగం ఏమైనా వచ్చిందా? ఏం స్తుతిస్తామండి? అన్నీ ఇచ్చినప్పుడు స్తుతించాం కదా, ఇప్పుడు ఏమి ఇవ్వకపోతే ఏం స్తుతిస్తాం? అంటే వీటన్నిటికీ ఆయనే కారకుడా? మీరు గమనించండి సంగమా, పొరపాటు పడుతుంది. నిజంగా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఈ పరిస్థితులు భూమి మీద ఎన్ని రకాలుగా ఉల్టా జరిగినా, ఎన్ని రకాలుగా పరిస్థితులు గలిబిలైనా సరే నెంపాదిగానే ఉంటాడు. ఆయన దేవుని వైపే చూస్తాయి కళ్ళు, ఆయన వైపే చేతులు చూస్తాడు, ఆయన వైపే ఆయన స్తుతించుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ బాధ, కష్టాలు వచ్చాయి, నువ్వు తిన్న ఆహారం ద్వారా, నువ్వు తీసుకున్న కేర్లెస్గా వర్తించిన ప్రవర్తన ద్వారా నీకు బలహీనతలు రావా? వర్షంలో తడిగా ఇష్టానుసారంగా తిరిగావు, తల బాధ వచ్చింది. నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించి ఎక్కడి నుంచో దూకావు, కాలు ఇరిగింది. ఏ దేవుడు ఎరగొట్టాడా? చూడు, ఒక మాట మీకు తెలియజేసి ముగిస్తాను, సమయం ఆల్రెడీ. ఇర్మియా పుస్తకము 2వ అధ్యాయము. మరి లాస్ట్ టైం కూడా ఆ మాట చెప్పాలన్నారు, 10 నిమిషాలు పెరిగింది. ఈరోజు అదే పరిస్థితి అయింది. మరి నేను క్లోజ్ చేస్తాను, మీకు చెప్పడానికి ఇంకా 1 అవర్ ఉంది. మీకు ఈ మెసేజ్ అంతా క్లియర్గా మీ దగ్గరికి రావాలి అంటే చూడండి ఒకసారి, ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయము 17వ వాక్య భాగం త్వరగా. నీ దేవుడైన యెహోవా, అమ్మ నా వైపు చూడండి, రాసుకున్నారు కదా, నేను ముగించి వేస్తాను. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా, నిన్ను ఆయన మార్గములో నిన్ను నడిపిస్తూ ఉండగా, నీవు ఆయనను విసర్జించుట వలన, నీవు ఆయన మార్గంలో కాకుండా మరొక మార్గాలు బాగున్నాయి అని ఆయన మార్గాలు విసర్జించి నువ్వు మార్గాన్ని తప్పి అది బాగుంది అని నువ్వు వెళ్ళిపోయేవటం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకున్నావు. ఈ బాధకి దేవునికి ఎలాంటి సంబంధము లేదు. ఆయన నడవమని ఒక మార్గం చూపించాడు, ఈ మార్గం నడువు, నీ క్షేమం, నీకు ఆరోగ్యం, నీకు సమాధానం, నీ సంతోషం అని దేవుడు ఒక మార్గం చూపించాడు. నువ్వేం చేశావు? ఈ మార్గాన్ని విడిచి మరొక మార్గాన్ని ఎంచుకున్నావు. కనుక ఏమంటాడు అక్కడ ఆయన? నీకు నీవే ఈ బాధకి అది కలుగు చేసుకున్నావు. ఆ బాధ నువ్వు కలుగ చేసుకొని ప్రభు ఏం చేశాడని స్తుతించడం ఆపావు. అసలు స్తుతియాగం చేయటానికి ఆయన ఎవరో నీకు అర్థమైతే కదా. బాధ రాగానే ఆపేస్తున్నావు, మేలు రాగానే ప్రభా నీకు వందనాలు అంటున్నావు. ఏ స్తుతియాగము దేవుడికి అంగీకారమైనది కాదు. స్వార్థంతో నువ్వు చేసే స్తుతియాగం అంగీకారమైనది కాదు. మేలిచ్చినప్పుడు తీసుకుంటావా? బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి హేళనగా మాట్లాడతావా? చేతకాని వాళ్ళలాగా మాట్లాడతావా? అదే విషయంలో మరలా 19వ వాక్యంలో ఒకసారి చదవండి, 19వ వచనం.
నీ దేవుడైన యెహోవాను జాగ్రత్త, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు విసర్జించుటయు నీకు అంటే మాట వినకపోవటం. విసర్జన నేనే విసర్జించలేదండి, రోజు మందిరానికి వస్తున్నాను కదా. విసర్జించటము అంటే దేవుని మాట వినకుండా ఇలా కుదరదయ్యా నాకు అని ఆయన మాట మక్కన పెట్టి మన ఇష్టానుసారంగా నడవటం. మా అర్థమవుతుందా? అక్కడ ఏమంటాడు, మళ్ళీ చదవండి. నీ దేవుడైన యెహోవాను నీ విసర్జించుటయు దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు నీవు నా ఎడల భయము భక్తి లేకుండా ప్రవర్తించటము బాధకు శ్రమకు కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షిస్తుంది. నువ్వు తెలుసుకుంటానికి వెంటనే తగ్గలేదు. ఏంటి ప్రభా, నీ చెడుతనము నిన్ను శిక్షిస్తుంది. ఎప్పుడు వరకు? నీవు తెలుసుకునే విధంగా, నువ్వు గ్రహించే వరకు నీ చెడు నిన్ను శిక్షిస్తుంది. నువ్వు దేవుడికి స్తుతియాగం చేయకు నువ్వెందుకు మానేస్తున్నావు? ఆయన పరిశుద్ధుడు కాదా? ఆయన నీతిమంతుడు కాదా? ఆయన యథార్థవంతుడు కాదా? ఆయన భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు కాదా? ఇప్పుడు వరకు స్తుతించావే, నీ శ్రమ కలగగానే, నీకు బాధ కలగగానే, నీకు నొప్పి రాగానే ఆయన అంటున్నాడు అది నిన్ను శిక్షిస్తుంది. నీకు గ్రహింపు వచ్చే వరకు అది నీ దేహంలో ఉండి నిన్ను శిక్షిస్తుంది, నీ చెడు నువ్వు గ్రహించే వరకు. అంతేగాని దీనికి దేవునికి నువ్వు పోల్చుకొని దేవుని స్తుతియాగం చేయటం మర్చిపోతున్నావు. నీ మార్గాన్ని సరళం చేసుకోలేకపోతున్నావు. దేవుడి కార్యాన్ని జరిగే విధంగా నువ్వు దేవుని స్తుతియాగం చేయలేకపోతున్నావు. భక్తుడు ఒక నేర్చుకున్నాడంట. ఆయనకి కష్టాలు వచ్చాయి, ఆయనకి బాధలు వచ్చాయి. ఆయన దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభించిన దినము నుండి ఏ పరిస్థితులు వచ్చినా కూడా స్తుతించటం ఆగలేదంట. స్తుతియాగం చేయటం ఆగలేదు ఆయనకి. ఏమి నేర్చుకున్నాడో ఒక్కసారి మీరు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11. ఆల్రెడీ సమయం క్రాస్ అయిపోయింది, చదవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్య భాగం. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను. అమ్మా ఇటు చూడండి, నేను ముగించి వేస్తాను ఒక్కసారి. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను. ఏ స్థితి అయినా సరే, దేవుడు నాకు ఈరోజు ఏ స్థితి ఇచ్చినా సరే ఆ స్థితిలో నేను సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను. ఒకవేళ శాలరీ తక్కువ వచ్చిందా, లేకపోతే ఒక వ్యాపారం కాక మరొక చిన్న వ్యాపారంలోకి వెళ్ళామా, ఏ స్థితి రానివ్వు అన్నిటిలో కూడా సంతృప్తి కలిగి ప్రభా నీకు వందనాలు అని ఆనందంగా ఆయన ఇచ్చిన దానిలో ఆనందంగా భుజించటం నేను నేర్చుకున్నాను. దైవ సేవకుడు చెప్తున్నాడు. ఇంకేం చెప్పాడు? దీన స్థితిలో ఉండటం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉన్నతమైన సంపన్నమైన స్థితి కూడా నేను అనుభవించాను. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుట నాకు తెలుసు. ఆకలి ఉండుట నాకు తెలుసు. సమృద్ధి కలిగి ఉండుట, పుష్కలంగా మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆ రోజు నేను దేవుని స్తుతించాను. తినటానికి తిండి లేని కరువు వచ్చింది. అయినా ప్రభుకి వందనాలు చెప్పడం నేర్చుకున్నాను. ఏంటి ప్రభా కరువు వచ్చింది, ఏంటి దేవుడు నాకు స్థితి తెచ్చాడే మాట్లాడను. అన్ని స్థితిలో కూడా దేవుని మహిమపరచడం నేర్చుకున్నాను నేను. కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నేను అన్ని వచ్చాయి నా జీవితంలో. ఎక్కడ దేవుని స్తుతించుకోవడం విడిచిపెట్టలా. కరువు వచ్చింది నాకు, ఆకలి దప్పులు ఉన్నాయి, వస్త్రాలు లేని పరిస్థితి వచ్చాయి. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా అన్నిటిలో సంతృప్తిగానే ఉన్నారు. కానీ ఏ రోజు ప్రభా నన్ను ఎందుకు ఇలా చేశావు అనేది నేను అన్నీ నేను నేర్చుకున్నా. మీరు కూడా నేర్చుకోండి. ఏ పరిస్థితుల్లో సంతృప్తిగా ఉండటం నేర్చుకోండి. ఆరోగ్యం ఉంది, అనారోగ్యం కూడా వచ్చాయి. సమృద్ధి ఉంది, కరువు ఉంది. అన్ని పరిస్థితుల్లో నేను ఎలా ఉన్నాను అని చెప్తున్నాను. చివరిగా ఒక మాట అంటాడు రోమాపత్రిక 8:35లో కూడా. నేను ముగించి వేస్తాను. రోమాపత్రిక 8:35. మనలను ఎడబాపు వాడెవడు? అది ఏది నన్ను దేవుడి నుంచి తీసివేయలేదు. మనల్ని తీసివేస్తుందా? నువ్వు కూడా అంటావు కదా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను
ఏది బయటికి తీసుకుని వెళ్ళలేదు. అంత బాగా నేను ప్రేమించాను ఆయన్ని. అసలు ఎవరు కూడా నన్ను కదిలించలేరు. ఇంకా నేను అంత ప్రేమించాను ఆయన్ని. ఏది దేవుడి నుంచి నన్ను దూరం చేయలేదు. బోలుడని నిన్ను దూరం చేసాయి. గంటలో ఈడ్చుకొని వెళ్ళిపోయి వదిలిపెడితే అని వెళ్ళిపోయే విధంగా చేస్తాయి. ఏమేమంటున్నాడు? శ్రమ వచ్చినా నేను ఆయన విడిచిపెట్టను, బాధలు వచ్చినా నేను ఆయన విడిచిపెట్టను, హింసలు వచ్చినా దేవుని విడిచిపెట్టను, కరువు వచ్చినా విడిచిపెట్టను, వస్త్రహీనత వచ్చినా నేను విడిచిపెట్టను, ఉపద్రవం వచ్చినా విడిచిపెట్టను, ఖడ్గమైనను ఏది వచ్చినా సరే దేవుడి నుంచి నన్ను దూరం చేయలేవు. దేవుని అలానే స్తుతిస్తాను, నేను దేవుడి ముందు అలానే సాగిలపడతాను, నేను దేవుని అలానే ప్రేమిస్తాను, దేవుని అలానే ప్రార్థన చేస్తాను. ఏ విషయంలో కూడా నాకు మార్పు రాదు. నేను దేవుని అంతగా ప్రేమిస్తున్నాను. నీవు కూడా దేవుడి ప్రేమలో నుంచి ఏవి నిన్ను బయటికి తీసుకుని వెళ్తున్నాయో నీకు తెలుసు. వాటన్నిటిలో కూడా తృప్తి కలిగి జీవించడం నేర్చుకో. ఈ శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా ఇదిగో నీ యొక్క భక్తిహీనత. రెండవది, నువ్వు దేవుడి మాట వెనక విసర్జించటం. అవి వచ్చాయి. అవి ఎప్పుడు వరకన్నా ఈ బాధలు, శ్రమలు, అది నీవు గ్రహించే వరకు, నీ తప్పుని నువ్వు తెలుసుకొని గ్రహించే వరకు. ఖచ్చితంగా దేవుడు ఈ విషయాలు మన హృదయాల్లో స్థిరపరిచి ఆయన దీవించునుగాక.